చిన్న చిన్న దానికి ఏడుపులే. కడుపు నొప్పి వస్తే ఏడుపు, తలనొప్పి వస్తే ఏడుపు, జ్వరం వస్తే ఏడుపు, ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం. ఇప్పుడు ఇంత చెప్పానా, ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చేసి ప్రార్థనగా అడిగితే ఏమని అడుగుతారు తెలుసా? మేడ నొప్పి ఉంది సార్ ప్రార్థన చేయి, నడుము నొప్పి ఉంది సార్ ప్రార్థన చేయి, కాలు నొప్పులు ఉన్నాయి సార్ ప్రార్థన చేయి అని అడుగుతారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు మీరే ప్రార్థించి మీ విశ్వాసంతో పోరాడి మీరే సహనంతో భక్తి చేసి మీరే గెలవండి. మీ వల్ల కాని ప్రతి చోట సేవకుడు వస్తాడు, నిలబడతాడు. ఇంత బలహీనంగా తయారవ్వకూడదు సంఘం. అసలు మీరు ప్రార్థిస్తే, సంఘం ప్రార్థిస్తే చెరసాల పునాదులు, మరి ఏది ఆ బలం ఎటుపోయింది? మీరు ప్రార్థిస్తేనే సేవకులమైన మాకు బలం, మా చుట్టూ సాతాను కంచెలన్నీ కాలిపోతాయి. మీరు ప్రార్థిస్తేనే, మీరు ప్రార్థిస్తేనే సాతాడు మా మీద ఉచ్చులు బిగించేవన్నీ తొలగిపోతాయి. మీరు ప్రార్థిస్తేనే మా చుట్టూ ఉండేటువంటి బలహీన చెరసాల కదిలిపోతుంది. మీ ప్రార్థనలు సేవకులకు చాలా అవసరం. ప్రార్థనాపరులు కండి, దేవునితో ఎక్కువ సమయం గడిపేవారు కండి, దేవునితో మాట్లాడేవారు కండి. మీ బలహీనతల కొరకు అడుక్కుంటూ వెళ్ళకండి దేవుని దగ్గరికి. అవి ఆటోమేటిక్గా వస్తాయి పోతాయి. మీకు తెలుసా, మనం అడగకుండానే మన అక్కర్లు తీరిపోవాలంటే ఆయన అక్కరేమిటో నువ్వు తెలుసుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి. ఆమేన్. అలాంటి బలమైన విశ్వాస వీరులు కండి. ప్రతి విశ్వాస ఒక సైనికుడు అయితేనే సంఘం సైన్యం అవుతుంది. అంతేగాని ప్రతి చిన్నదానికి భయపడుతూ వెళ్ళొద్దు. చెట్టుకు మనం బలమైన నీరు పోద్దాం, అప్పుడు ఆ చెట్టు బలమైన ఫలం ఇస్తుంది కదా, బలమైన ఫలం ఇస్తుంది. చివరి రోజుల్లో ఉన్నాం, రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. ఈ రోజు నుంచి దేవునికి నచ్చినట్లు మన ప్రతి అడుగు, మన ప్రతి మాట వేసుకుంటూ వెళ్దాం. మీకు ఇంకొక చిన్న ఆరోగ్య చిట్కా చెప్పనా? ఊరికే మీకు నడుము నొప్పి, కాలు నొప్పి, తర్వాత చిరాగ్గా ఉండడం, నెమ్మది లేకపోవడం, తలనొప్పి రావడం ఎందుకు వస్తుందో తెలుసా? డాక్టర్స్ని అడగండి, చెప్తారు. మనం తినేటప్పుడు తినేలోపు బాటిల్ నీళ్ళు తాగేస్తాంగా, 2-3 గ్లాసులు నీళ్ళు తాగేస్తాం. వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంటుంది. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదు. అలా తాగడం ద్వారా నీకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది, నీకు అనారోగ్యం వస్తుంది, నీవు చాలా ఇబ్బందులు పడుతావు. భోజనం చేసినాక 40 నిమిషాల వరకు తాగకూడదు. అందుకే ఒకప్పుడు పెద్దలు తినగానే నడవమనేవారు, కూర్చోవద్దు, పడుకోవద్దు, బయట నడుచుకుంటూ రమ్మనేవారు. తినగానే ఏది తాగనిచ్చేవాళ్ళు కాదు, ఒక అరగంట తర్వాత మజ్జిగ తాగి పడుకోమనేవాళ్ళు. అది పెద్దలు మనకు ఊరికే చెప్పలేదు. మన దేశం ఆయుర్వేదికల్ దేశం, ఆయుర్వేదికల్ సనాతన ధర్మ, మత సనాతన ధర్మ కాదు మన దేశం, ఆయుర్వేదికల్ సనాతన ధర్మ. మొత్తం ఆరోగ్య సూత్రాలతో ఉన్న దేశం మన దేశం. నా పరిశోధనలో తేలిన ఫలితం అదే. సాంప్రదాయాల దేశం కాదు మనది, ఆరోగ్య ప్రదాత అయిన దేశం మనది. ప్రైజ్ ద లార్డ్. ఆరోగ్యాన్ని నేర్పించింది మన దేశం, అనేకులకు ఆరోగ్యాన్ని చూపించింది నా దేశం. ఆ దేశాల్లో ఇప్పుడుండే మందులు లేని రోజుల్లోనే నా దేశంలో మందులు ఉన్నాయి కదా. ఆయుర్వేదిక్, అంతా ఆయుర్వేదిక్. దెబ్బ తగిలితే అక్కడ ఉన్న వాళ్ళు పసుపు పెట్టుకుంటారో లేదో తెలియదు, మనం పెట్టుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో యాంటీబయాటిక్ ఉంటుంది. కాబట్టి నా దేశం అన్ని దేశాల కంటే సాంస్కృతికంగా గొప్పగా ఎదిగిన దేశం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని ప్రజ, ఏ దేశం గొప్పతనం ఆ దేశానికి ఉంది. గొప్పదల్లా సత్యం అయిపోదుగా, సత్యం కోసం వెళ్ళాలి. ప్రతి దేశంలో చాలా గొప్పలు ఉన్నాయి, కానీ అన్ని దేశాలు కలిసి సత్యమైన వాడిని వెతకాలి, వెలుగై ఉన్న వాడిని వెతకాలి. అదే సువార్తికుని స్వరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దేశం గొప్పతనం ఆ దేశానికి ఉంది. అందరి తల్లులు మంచి వాళ్ళే, వాళ్ళ తల్లులు. అవునా? ప్రతి బిడ్డకి వాళ్ళ తల్లి మంచిదే కాదని నువ్వండం తప్పు. అది అందరి తల్లులు మంచిదే, కానీ కొందరు తల్లులు పెంచే పిల్లలే దేశానికి నాయకులు అవుతున్నారు. కొందరు తల్లులు పెంచే పిల్లలే వేల మందికి ప్రయోజకులు అవుతున్నారు. కొందరు తల్లులు పెంచే పిల్లలే బుద్ధిమంతులై తెలివైన వారు అవుతున్నారు. అక్కడ ఎవరు గొప్పవారు అనేది కూడా తెలిసిపోతుంటుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి కాలమే అన్నిటిని నిరూపిస్తుంది. ఈరోజు తర్వాత నువ్వు వివేకము కలిగిన క్రైస్తవుడివై వర్ధిల్లుదువుగాక. ఈరోజు తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రైస్తవుడివై వర్ధిల్లుదువుగాక. ఇప్పటి వరకు మీకు చూపించిన వాక్యము, వచనము, మీ ముందు ప్రస్తావించిన ప్రతి మాట మీ గుండెల నిండా దాచుకోండి. ప్రభు ఈ లోకంలో రెండోసారి రాకమునిపై మీరు వెలుగుదురుగాక. ప్రభు చిత్తమై మరలా మనం కలిసే రోజు వస్తే అప్పటికి మీరందరూ సమృద్ధిలో ఉందురుగాక.
ఆమెనన్న వారికి కలుగుగాక ప్రభువా. ఇప్పుడు అంటారే, అనాలి, కలిసి అని నేర్చుకోవాలి, కలిసి అనడం నేర్చుకోవాలి, కలిసి స్తుతించడం నేర్చుకోవాలి. ఆమెన్. బిగ్గరగా చెయ్యెత్తి ఆమెన్. ఇంకొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు